వెల్కమ్ టు ఇండస్ట్రియల్ E&A తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం స్టార్టింగ్ మెథడ్స్ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకుందాం కొంచెం. యాక్చువల్గా ఎక్కువగా మన ఇండస్ట్రీస్లో ఎక్కువగా త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేవి ఎక్కువ వాడతామండి. ఏ అప్లికేషన్స్ కంటే ఇది ఎక్కువగా ఫ్యాన్ అప్లికేషన్స్కి కానీ, కన్వేయర్ అప్లికేషన్స్కి కానీ, పంప్స్ అప్లికేషన్స్ కానీ ఇంకా చాలా అప్లికేషన్స్కి మనం ఇండక్షన్ మోటార్స్ ఎక్కువగా ఇంకా వాడుతున్నాం మనం. సో ఈ ఇండక్షన్ మోటార్స్ అనేవి స్టార్ట్ చేయాలి అంటే మనం దాని ఒక స్టార్టింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో అసలు వితౌట్ స్టార్టింగ్ మెథడ్స్ స్టార్ట్ చేయలేవా అంటే చేయొచ్చు, కానీ అదంత సేఫ్ కాదు. యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. యాక్చువల్గా మీరు త్రీ ఫేజ్ సప్లై అనేది డైరెక్ట్గా దాని త్రీ ఫేజ్ టెర్మినల్స్కి ఇస్తే, మోటార్ యొక్క టీవీకి ఇస్తే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోతుంది. మీరు సప్లై ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. కానీ మధ్యలో ఈ స్టార్టింగ్ మెథడ్స్ అనగా ఈ డివైల్ స్టార్టర్ కానీ, ఈ స్టార్ డెల్టా స్టార్టర్ కానీ, ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ కానీ, రోటర్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ కానీ, ఈ మెథడ్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామంటే టు రెడ్యూస్ ది హెవీ స్టార్టింగ్ కరెంట్. స్టార్టింగ్లో మీరు ఎప్పుడైనా సరే త్రీ ఫేజ్ సప్లై ఇండక్షన్ మోటార్కి త్రీ ఫేజ్ సప్లై డైరెక్ట్గా ఇస్తే అది అనేది ఎక్కువగా తీసుకుంటుంది. స్టార్టింగ్లో హెవీ స్టార్టింగ్ కరెంట్ అనేది తీసుకుంటుంది. అలాగే ఈ స్టార్టర్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే టు ప్రొవైడ్ ఓవర్లోడ్ అండ్ అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్స్. ఒకవేళ ఏదైనా మోటార్ ఒక 5.5 కిలోవాట్ మోటార్కి ఒక 11 యాంప్స్ ఫుల్ లోడ్ యాంప్స్ ఉంటుంది. ఒకవేళ 11 యాంప్స్ కన్నా ఎక్కువ, ఒక 12-13 యాంప్స్ కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ఈ ఈ ప్రొటెక్షన్ డివైస్ అని అంటే ఓఎల్ఆర్ అంటుందండి. ఓఎల్ఆర్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా సిమో కూడా అవన్నీ వచ్చేసినాయి. ప్రస్తుతం అయితే బేసిక్గా ఓఎల్ఆర్ అనేది ఏం చేస్తుందంటే ఏదో మనం పెట్టిన సెట్టింగ్ కన్నా ఒక 11 యాంప్స్ పెడతాం. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీస్లో మనం 80% ఆఫ్ లోడ్ మాత్రమే పెడతాం దీంట్లో. సపోజ్ ఒక 11 యాంప్స్ అనుకోండి ఫుల్ లోడ్, మనం ఒక దీనికి 80% మాత్రమే మనం ఫుల్ లోడ్ పెడతాం. సో ఒకవేళ 12 యాంప్స్ అలా వచ్చింది అనుకోండి, ఇది ట్రిప్ అయిపోద్ది. సో మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్, టు ఎన్ష్యూర్ ది స్మూత్ అండ్ సేఫ్ స్టార్టప్ ఆఫ్ ది మోటార్. ఈ స్టార్టర్స్ని ఉపయోగించి అన్నీ అని చెప్పను, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏంటంటే VFD వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్ స్టార్టర్ వచ్చింది. ఓకే, సాఫ్ట్ స్టార్టర్ వచ్చింది. యాక్చువల్గా ఇవే ఎందుకు రాశానంటే నేను మన టెక్స్ట్ బుక్స్లో అయితే ఇంకా ఇవే ఉన్నాయి ఇంకా యాక్చువల్గా. సో ఇవే రాశాను, మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడైతే ఎక్కువగా వాడితే ఈ రెండే వాడుతున్నారు. ఈ VFD ఎక్కువ వాడుతున్నారు, సాఫ్ట్ స్టార్టర్ అనేది వాడుతున్నారు, ఎక్కువగా ఇవే వాడుతున్నారు. ఇవనేవి చాలా వరకు లేవు, ఇప్పుడు వాడుతున్నారు కానీ చాలా రేర్గా వాడుతున్నారు. ఈ DOL అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీనే. ఈ స్టార్ డెల్టా స్టార్టర్ వచ్చేసి మన కంప్రెషర్స్లో ఎక్కువ వాడుతున్నారు. మనం ముందు తెలుసుకుందాం. యాక్చువల్గా త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది పర్పస్ వచ్చేసి ఇది టు రెడ్యూస్ ది హెవీ స్టార్టింగ్ కరెంట్, టు ప్రొవైడ్ ఓవర్లోడ్ అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, టు ఎన్ష్యూర్ స్మూత్ అండ్ సేఫ్ స్టార్టప్ ఆఫ్ ది మోటార్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన టైప్స్లో ఎక్కువ ఏం వాడతారంటే DOL వాడతాం. DOL అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. యాక్చువల్గా దీనిలో వచ్చేసి ఏమీ ఉండదండి. యాక్చువల్గా త్రీ ఫేజ్ సప్లై ఇస్తారు. ఒక త్రీ ఫేజ్ సప్లై వచ్చేసి ఒక OLRకి వెళ్తుంది. ఈ OLR ఎందుకంటే ఇది ఎప్పుడైతే 5.5 కిలోవాట్ మోటార్ 11 ఫుల్ లోడ్ యాంప్స్ అనుకున్నాం కదా, 11 యాంప్స్ దాటితే ఇది ట్రిప్ చేస్తుంది, ఐసోలేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక కాంటాక్టర్కి వెళ్తుంది. ఇది ఒక కాంటాక్టర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఈ ఎలక్ట్రికల్ టర్మ్స్లో కాంటాక్టర్ అనేది ఎక్కువగా మన ఎలక్ట్రికల్ టర్మ్స్లో వాడతాం. నెక్స్ట్ ఇది మోటార్కి వెళ్తుంది. ఇది ఒక డివైస్ స్టార్టర్ అనేది చాలా సింపుల్ స్టార్టర్. ఇది ఎక్కువగా 5 to 6 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ తీసుకుంటుంది. సపోజ్ ఒక 10 యాంప్స్ FLA ఫుల్ లోడ్ యాంప్స్ అనుకోండి, అంటే 10కి ఒక 5 టైమ్స్ అంటే 50 యాంప్స్ నుంచి 60 యాంప్స్ వరకు ఇది స్టార్టింగ్లో లోడ్ తీసుకుంటుంది. మళ్ళీ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఇట్ విల్ రెడ్యూస్. ఎందుకంటే ఈ OLR రిలేలోనే మనం ఒక 11 యాంప్స్ ఫుల్ లోడ్ 10 యాంప్స్ ఫుల్ లోడ్ అనుకోండి, 10 యాంప్స్ అని పెడతాం. ఈ 10 యాంప్స్ కన్నా ఎక్కువ దాటితే ఒక 1-2 దీంట్లో బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే హీట్ అయిందో అది ట్రిప్ చేస్తుంది. ఇక్కడ ఇది కంట్రోల్ ట్రిప్ చేస్తుంది. యాక్చువల్లీ పవర్ ఇది
పవర్ కంట్రోల్ ట్రిప్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. పవర్ వైరింగ్ అంటే ఏంటి, కంట్రోల్ వైరింగ్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, ఈ ఓఎల్ఆర్ అనేది కంట్రోల్ వైరింగ్ని ట్రిప్ చేస్తుంది. ఈ కంట్రోల్ వైరింగ్ని ఈ యొక్క కాంటాక్టర్ని ట్రిప్ చేస్తుంది డైరెక్ట్గా. అప్పుడు మోటార్కి సప్లైకి ఉన్న బ్రేక్ చేస్తుంది. సో మోటార్ అనేది స్టాప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ డెల్టా స్టార్టర్ వచ్చేసి స్టార్లో స్టార్ట్ అవుతుంది. ఒక టైమర్ ఉంటుంది. ఈ టైమర్కి ఒక 10 సెకండ్స్ అలా పెడతాం అనమాట. 10 సెకండ్స్ పెట్టడం వల్ల ఫస్ట్ స్టార్లో స్టార్ట్ అవుతుంది. స్టార్లో ఎందుకు స్టార్ట్ చేస్తారంటే, ఎందుకంటే ఇది వచ్చేసి ఫేజ్ వోల్టేజ్ అనేది √3 టైమ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వోల్టేజ్ తగ్గిందో మన కరెంట్ కూడా డ్రాప్ అవుతుంది. స్టార్టింగ్లో 10 సెకండ్ ఎప్పుడైతే ఒక మోటార్ వచ్చేసి ఒక సర్టన్ స్పీడ్ అనేది అటైన్ అవుతుందో దాని తర్వాత డెల్టాలోకి కన్వర్ట్ అయిపోతుంది. కాంటాక్టర్ దీంట్లో యాక్చువల్గా 2 కాంటాక్టర్స్ ఉంటాయి. అన్నమాట. ఒకటి వచ్చేసి స్టార్ కాంటాక్టర్, ఒకటి వచ్చేసి డెల్టా కాంటాక్టర్ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యలో స్విచ్చింగ్ చేయడానికి ఒక టైమర్ ఉంటుంది. సో ఫస్ట్ అనేది స్టార్లో స్టార్ట్ అవుతుంది. ఇంకో కాంటాక్టర్ ఉంటుంది, ఇది మెయిన్ కాంటాక్టర్ అంటాం దీన్ని. ఓకే, ఈ స్టార్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ కాంటాక్టర్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ మనం ఒక టైం వచ్చేసి ఒక 10 సెకండ్స్ అలా నార్మల్ పెడతాం. 10 సెకండ్స్ తర్వాత ఇది ఆఫ్ అయిపోయి ఇది ఆన్ అవుతుంది. సో ఫైనల్గా డెల్టా స్టార్టర్ అనేది మెయిన్ డెల్టా కాంటాక్టర్ ద్వారా మనకి మోటార్కి వెళ్తుంది. సో దీని యొక్క ఇది వచ్చేసి జనరల్గా 3 to 4 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ స్టార్టింగ్ అనేది ఉంటుంది. అంటే మన 10 ఫుల్ లోడ్ యాంప్స్ అనుకుంటే 5 టైమ్స్ కదా, ఇది వచ్చేసి 5 to 6 టైమ్స్ కదా. ఇది డివోల్ స్టార్టర్ వచ్చేసి మన డెల్టా స్టార్టర్ వచ్చేసి 10కి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఒక 30 to 40 యాంప్స్ అలా తీసుకుంటుంది స్టార్టింగ్లో. మళ్ళీ రెడ్యూస్ అయిపోతుంది అది నార్మల్గా. ఇప్పుడు 10 యాంప్స్ అంటే ఒక మళ్ళీ ఇది ఎంత ఈ మోటార్కి ఎంత అయితే లోడ్ ఉందో అంత నార్మల్గా ఒక 0 to 10 యాంప్స్ లోపు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది కొంతసేపు తర్వాత. అంటే ఒకవేళ లోడ్ అనేది అబ్నార్మల్గా లేకుండా ఉండి మోటార్ అనేది హెల్తీ కండిషన్లో ఉంటే ఒకవేళ. నెక్స్ట్ వచ్చేసి స్టేటర్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ మెథడ్. ఇది ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇదైతే 3 ఫేజ్ సప్లై ఉంటుంది కదా, ఇక్కడే ఒక రెసిస్టెన్స్ పెడతాడు. అంటే స్టార్టింగ్నే కంట్రోల్ చేస్తారు దీంట్లో. ఈ రెసిస్టెన్స్ బట్టి మనకి మోటార్ అనేది వోల్టేజ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉపయోగిస్తారు. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టింగ్ అనేది ఇది కూడా సేమ్, ఈ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఈ రెసిస్టెన్స్ స్టార్టింగ్ వచ్చేసి రోటర్ సర్క్యూట్లో యాక్చువల్గా ఇది ఎక్కువ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్లో వాడతారు. స్లిప్ రింగ్ మోటార్స్లో మన మోటార్స్ వచ్చేసి యాక్చువల్గా స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్స్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ అని ఉంటాయి. సారీ, ఇది హ్యాండ్ రైటింగ్ బాగోపోతే ఎక్స్క్యూజ్ మీ. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్లో ఎలా ఉంటుందంటే, మీరు రెసిస్టెన్స్ అనే రోటర్లో రెసిస్టెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఎండ్ రింగ్స్ అనేవి షార్ట్ చేసి ఉంటాయి ఇవి. ఓకే, ఈ రోటర్లో రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయడం వల్ల టార్క్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఒక మోటార్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఒక కన్వెన్షనల్ మెథడ్ ద్వారా. ఎక్కువగా ఇది ప్రస్తుతం అయితే ఇంతకు ముందులో ఇప్పుడు కూడా ఇది వాడుతున్నారు. యాక్చువల్లీ కొన్ని ప్లాన్స్లో ఇప్పుడు కూడా ఇది వాడుతున్నారు. ఇది అయితే అసలు ఎవరో కూడా ఇప్పుడు చూడలేదు. ఇండస్ట్రీని వర్క్ చేసాను, ఇది ఎప్పుడు చూడలేదు నేను. స్టార్టింగ్ మెథడ్ అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఒకసారి చూసాను, ఓల్డ్ మోటార్కి ఒకసారి చూసాను. ఇది ఎలా ఉంటుందంటే, ఒక టైప్లో ఇలా ఇది ఉంటుంది. ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది. స్టార్టింగ్ ఎప్పుడైతే కంట్రోల్ రూమ్ నుంచి కమాండ్ అవ్వగానే ఈ హ్యాండిల్ అనేది పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటుంది ఇటువైపు వరకు. ఫుల్ లోడ్ స్పీడ్ అనేది పెంచుతూ ఉంటారు అలాగా.
ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో మోటార్ అనేది ఫుల్ లోడ్లో తిరుగుతుంది ఇంకా. ఓకే, రోటర్ రెసిస్టెన్స్ స్టార్టర్ ఇది వచ్చేసి 2.5 to 3 times ఉంటుంది ఇది స్టార్టింగ్ కరెంట్ అనేది. ఇది ఎక్కువ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో వాడతారు. ఇప్పుడు వచ్చేసి VFD. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి 80% ఆఫ్ కొత్త ప్లాంట్ కడుతున్నారంటే VFD లేకుండా ఉండదు. ఓకే, VFD అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీని నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అండి. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ వచ్చేసి మనం ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే దీంట్లో మనకి పవర్ సేవింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లస్ దీంట్లో ప్రొటెక్షన్ కూడా చేయొచ్చు ఒక మోటార్ని. మేజర్గా ఇప్పుడు 80% మ్యాక్సిమం ఇదే వాడుతున్నారు VFD డ్రైవ్స్. కొత్తగా పెట్టిన ప్లాంట్స్ అయితే కొత్త కన్స్ట్రక్షన్లో ఉంటుంది అంటే అది కొత్తగా వచ్చేవన్నీ అన్ని మోటార్స్ కూడా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అయి ఉంటుంది పక్కాగా. ఎందుకంటే దీంట్లో పవర్ సేవింగ్ కావచ్చు, స్పీడ్ కంట్రోల్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, చాలా ఎక్స్ట్రీమ్ రేంజ్లో ఉంటాయి. VFDs అనేవి మనం ఎక్కడ వాడతామంటే ఫ్యాన్ అప్లికేషన్స్లో వాడతాము, ఫ్యాన్స్లో, నెక్స్ట్ పంప్స్లో ఎక్కువగా వాడతాం. ఓకే, కొన్ని కన్వేయర్స్లో కూడా వాడతాం. అంటే తక్కువ కన్వేయర్ సిస్టమ్స్లో తక్కువ వాడతారు VFD డ్రైవ్స్ అనేవి. కానీ కన్వేయర్ సిస్టమ్స్లో కూడా మనకి ఎక్కడైతే వే ఫీడర్స్ లాంటివి ఉన్నప్పుడు ఈ కన్వేయర్ సిస్టంలో కూడా వాడతాం ఇది. ఓకే, నెక్స్ట్ దీంట్లో స్పీడ్ కంట్రోల్ ఎలా అంటే ఒక మోటార్ యొక్క స్పీడ్ని, టార్క్ని రెగ్యులేట్ చేస్తుంది ఇది. ఎలా అంటే వోల్టేజ్ని అండ్ ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తూ, ఈ రెండు వేరీ చేస్తూ ఈ స్పీడ్ టార్క్ని కంట్రోల్ చేస్తాయి. మోటార్ యొక్క స్పీడ్ టార్క్ని కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్గా టార్క్ అనేది ఇది స్పీడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, దీనికి బైక్ ఎగ్జాంపుల్ అనేది చెప్తారు చాలామంది. ఎందుకంటే బైక్ అనేది మీరు బైక్ని ఫస్ట్ గేర్ వేసినప్పుడు టార్క్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మీకు, కానీ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఇంకా టార్క్ అనేది ఎక్కువ, మీరు గేర్లు రెడ్యూస్ ఎక్కించే కొలది మీరు స్పీడ్ అలా కాన్స్టెంట్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ఇలా మనకు. నెక్స్ట్ ఇది VBF మెథడ్ అంటారు దీన్ని. ఓకే, VBF మెథడ్ ఇది వోల్టేజ్ని VBF మెథడ్ ఇది కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది స్పీడ్ కంట్రోల్లో ఉపయోగిస్తారు. ఒక మోటార్ని స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో చాలా ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఓవర్లోడ్ ఉంటుంది. అంటే ఒకవేళ మోటార్ అనేది ఓవర్లోడ్ అయిందంటే ట్రిప్ అయింది. నెక్స్ట్ గ్రౌండ్ ఫాల్ట్ వచ్చిన ట్రిప్ అయితే, అంటే మోటార్ యొక్క వైండింగ్ ఏదైనా షార్టేజ్ అయితే ట్రిప్ అవుద్ది. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫేజ్, ఏదన్నా 3 ఫేజ్లో అంటే 3 RAB ఫేజ్లో ఏదన్నా ఒకటి కట్ అయిపోయింది అనుకోండి, 3 ఫేజ్లో ఏదైనా ఫేజ్ కట్ అయిపోయినా 2 ఫేజ్ కట్ అయిపోయింది, దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ బట్టి ట్రిప్ అవుతుంది మోటార్. ఓకే, ప్రొడక్షన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ పవర్ సేవింగ్ ఏంటంటే ఒకవేళ సపోజ్ అంటే దీని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పవర్ సేవింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ స్పీడ్ అనేది ఒకసారి తగ్గిస్తే, అంటే 1 time 2 times తగ్గిస్తే ఎంత స్పీడ్ తగ్గిద్ది అని చెప్పి క్యూబ్ త్రూల్ అంటారు దీన్ని. క్యూబ్ త్రూల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల ఇది పంప్స్లో, ఫ్యాన్స్లో కొంచెం స్పీడ్ తగ్గించినా సరే వైడ్ రేంజెస్లో మనకి పవర్ బిల్ అనేది తగ్గుద్ది. ఓకే, పవర్ బిల్ అనేది చాలా వరకు తగ్గిద్ది ఒకవేళ స్పీడ్ అనేది డిక్రీజ్ చేస్తూ మీరు కానీ డ్రైవ్ అనేది మోటార్ అనేది రన్ చేస్తే. ఓకే, నెక్స్ట్ అంటే మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, దీని గురించి సపరేట్గా టాపిక్ చేస్తాను నేను డ్రైవ్ గురించి డీటెయిల్డ్గా. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్టార్టర్.
సాఫ్ట్ స్టార్టర్లో వచ్చేసి మనకి దీంట్లో స్పీడ్ కంట్రోల్ అనేది ఉండదు, కానీ స్మూత్ స్టార్టింగ్ అండ్ స్మూత్ స్టాపింగ్ ఉంటుంది. ఓకే, స్మూత్ స్టార్ట్ అండ్ స్టాప్ అంటే మోటార్ 0 to 100% స్పీడ్ అనుకోండి. అంటే నో లోడ్ టు ఫుల్ లోడ్ అంటే మోటార్ యొక్క స్పీడ్ అంటే 0 to 1450 RPM అనుకోండి. ఓకే, ఈ స్మూత్గా అంటే దీంట్లో 10 సెకండ్స్లో యాక్సిలరేషన్ టైము, డీయాక్సిలరేషన్ టైం అని అంటారు. డీయాక్సిలరేషన్ టైం అని మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆ టైంని ఒక 10 సెకండ్స్ పెట్టామనుకో, 10 సెకండ్స్లో 0 to 1450 RPM అనేది రీచ్ అవుద్ది. ఓకే, అలాగే డీయాక్సిలరేషన్ అంటే 1450 నుంచి 0కి 10 సెకండ్స్లో తగ్గుతుంది. అంటే స్మూత్ స్టార్టింగ్, స్మూత్ స్టాప్. ఎక్కువగా మేజర్గా మోటార్స్ అనేవి స్టార్టింగ్ టైంలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇన్రష్ కరెంట్స్ ఎక్కువయ్యి ఆ వైండింగ్లో కొంచెం వోల్టేజ్ ఎక్కువయ్యి నెక్స్ట్ ఇన్సులేషన్ డ్యామేజ్ అవడం వల్ల గ్రౌండ్ అయిపోతూ ఉంటాయి మోటార్స్. సో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది ఇది. ఓకే, దీంట్లో కూడా SCRs అనేవి ఉంటాయి. అంటే దీంట్లో SCRs ఉంటాయి, దీంట్లో IGBTs ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఏసీ ఇస్తాం, డ్రైవ్లో AC నుంచి DC కన్వర్ట్ అవుద్ది రెక్టిఫైయర్ ద్వారా. ఇంకే నెక్స్ట్ DC to DC కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ వేరియబుల్ DC నుంచి మళ్ళీ DC నుంచి ACకి IGBTs ఉంటాయి దీంట్లో. ఓకే, అలా ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఇంట్లో వచ్చేసి SCRs ఉంటాయి. ఓకే, మెజర్కి ఇది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుద్ది. స్మూత్ స్టార్టింగ్, స్మూత్ స్టాపింగ్ అంతే ఇది యూజ్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎక్కువగా పంప్స్ అప్లికేషన్స్లో వాడతారు. అంటే ఫేస్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకూడదు. పంప్స్లో ఎక్కువగా సపోజ్ ఒకే డైరెక్షన్లో తిరగాలి, ఇంకో డైరెక్షన్లో తిరిగితే లోపల పంప్స్ అనేవి డేంజర్ అనే అప్లికేషన్లు ఇది ఎక్కువ వాడతారు సాఫ్ట్ స్టార్టర్లో. ఎందుకంటే దీంట్లో సెట్టింగ్ కూడా ఉంటుంది. దీంట్లో ఒకే డైరెక్షన్లో తిరగాలి, ఇంకో డైరెక్షన్లో స్టార్ట్ అవ్వకూడదు అనే సెట్టింగ్ కూడా ఉంటుంది సాఫ్ట్ స్టార్టర్లో. సాఫ్ట్ స్టార్టర్ అనేది ఎక్కువగా కన్వేయర్ అప్లికేషన్స్లో వాడతారు. కన్వేయర్స్ అప్లికేషన్స్లో మేజర్గా మనకి సాఫ్ట్ స్టార్టరే ఉంటుంది. ఓకే, స్మూత్ స్టార్ట్, స్మూత్ స్టాప్ కోసం. ఒకవేళ మీకు స్పీడ్ రెగ్యులేషన్ అవసరం లేదంటే